సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, మీరు చాలా మంది అన్న మాకు సెకండ్ వీడియో కావాలి, ఎందుకంటే ఈరోజు పాల్ హేమన్ రిటర్న్ చేసిండు, సీఎం పంక్ వచ్చేసిండు, రోమన్ రైన్స్ సైడ్ హ్యాస్ ఏ 5th మెంబర్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ లో. సో అసలు ఏం జరుగుతుంది, మాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ కి ఆన్సర్ కొన్ని డాట్స్ ఉన్నాయి, ఆ డాట్స్ క్లియర్ చేయని మీరు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నా ఇన్స్టాగ్రామ్ లో రాధే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సో బాస్, ఈ వీడియో ఎస్పెషల్లీ మీకోసమే, సెకండ్ వీడియో మీకోసమే. అండ్ నేను ఆల్రెడీ ఈరోజు మన ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినాను, స్మాక్ డౌన్ మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఎవరెవరు చూడలేదు ఆ ఫస్ట్ వీడియో, మీరు ఆ ఫస్ట్ వీడియోని కంపల్సరీ చూడండి. నేను ఆ ఫస్ట్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేసానంటే ఎండ్ స్క్రీన్లో వస్తాను, సో మీరు కంపల్సరీ చూడండి. ఓకే, సో నేను ఈరోజు ఈ వీడియోలో మీ చాలా క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. బట్ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే ముందు అంటే ఒక 2 చిన్న అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ అప్డేట్స్ మనం కవర్ చేద్దాం, ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. లైక్ మన జేడ్ కార్గిల్, అంటే ఈ రోజు మన స్మాక్ డౌన్లో బ్యాక్ స్టేజ్ ఓవరో జేడ్ కార్గిల్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఓవర్ అటాక్ చేసినారు ఏందో మనకేం చూపించలేదు, అంటే అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయినారు మన జేడ్ కార్గిల్కి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే మన ఉమెన్స్ వార్ గేమ్ పరిస్థితి ఏంది, ఇప్పుడు మన జేడ్ కార్గిల్ దాంట్లో లేదా అని ఈ టైప్లో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో చూడండి బాస్, మనకి 2 అప్డేట్స్ వచ్చినాయి దీనిపైన. అండ్ మీలో అంటే మీరు ఒకవేళ నిన్నటిది వీడియో చూసినారంటే, నిన్నటి అప్డేట్ వీడియో చూసినారంటే మీద ఒకటి తెలుస్తూ ఉంటుంది. ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ పైన మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. నేను ముందు చెప్పినాను, మన ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ టీస్ చేసిందని నేను ముందే చెప్పినాను. ఓకే, సో ఇప్పుడు 2 అప్డేట్ వచ్చినాయి. ఫస్ట్ ఏంటంటే మన బేలీ 5th మెంబర్ కావచ్చు, అంటే ఇప్పుడు మన జేడ్ కార్గిల్ కొంచెం సైడ్ లైన్ అయిపోతుంది అండ్ మన జేడ్ కార్గిల్ ప్లేస్లో మన బేలీ యాడ్ కావచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ కాబట్టి స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ అయిపోయింది. సో ఒక సెగ్మెంట్లో మన బేలీ కనిపించింది అనమాట. సో మేబీ మన బేలీ యాజ్ ఏ 5th మెంబర్లో యాడ్ అయిపోయింది అనుకుంటా మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్లో. బట్ మేమేం చెప్పలేము, ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ వి టీజ్ అవుతుంది. సో మేబీ సర్వైవర్ సిరీస్ వరకు ఏమైనా కావచ్చు అనుకుంటా, అంటే మేబీ మన ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ టీజ్ కావచ్చు. అండ్ ఒకవేళ మన షార్లెట్ ఫ్లేర్ 5th మెంబర్లో యాడ్ కాకపోయినా, ఎందుకంటే బేలీ యాడ్ అవుతుందని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో ఒకవేళ షార్లెట్ ఫ్లేర్ యాడ్ కాకపోయినా జేడ్ కార్గిల్ పైన ఓవర్ అటాక్ చేసినారు, అది ఒక మెయిన్ క్వశ్చన్ కదా. అంటే బ్యాక్ స్టేజ్ ఓవర్ అటాక్ చేసినారు అంటే బేలీ మేబీ హీల్ టర్న్ చేస్తుందా, అంటే బేలీ కావాలని జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసి హ్యాస్ ఏ 5th మెంబర్లో యాడ్ అయిపోతుందా మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్లో, లేదంటే మన షార్లెట్ ఫ్లేరే అటాక్ చేసిందా, లేదంటే బాస్ ఇంకొక ట్విస్ట్ చెప్తే షాక్ అయిపోతుంది, లేదంటే మన బియాంకా బెలెర్ అంటే బియాంకా బెలెర్ అటాక్ చేసి అక్కడ రింగ్లో వచ్చి ఫైట్ చేసిందా మేమేం తెలియకుండా. ఎందుకంటే మన బియాంకా బెలెర్ హీల్ టర్న్ బి చేస్తాంట, అంటే బియాంకా అండ్ జేడ్ కార్గిల్ ఫ్యూడ్ వెళ్తాయని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. బట్ బియాంకా అండ్ జేడ్ కార్గిల్ రసల్ మేనియాలో ఫైట్ చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో చాలా కన్ఫ్యూజన్ ఉంది. బట్ చూడండి, ఓపెన్లీ చెప్పాలంటే బేలీ మన 5th మెంబర్లో యాడ్ కావచ్చు, లేదంటే షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ చేస్తారంట. అండ్ ఒకవేళ షార్లెట్ ఫ్లేర్ 5th మెంబర్లో యాడ్ కాకపోయినా అక్కడ బ్యాక్ స్టేజ్ అటాక్ చేసిన, అంటే మేబీ చెప్పలేము షార్లెట్ ఫ్లేర్ చేవి కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. ప్రెజెంట్ కోసం అయితే ఇలాంటి రూమర్స్ అన్నమాట. అండ్ ఈ రూమర్స్ పైన ఇంకా ఏమైనా క్లారిటీ వస్తాయి, ఎందుకంటే ఈ రోజే మొత్తం జరిగింది కాబట్టి మనం కరెక్ట్ డిసిజన్ తీసుకోలేమన్నమాట. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ అప్పుడు అంటే ఇంకా కొన్ని రూమర్స్ వస్తే నేను ఇంకా కొంచెం క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బాస్ అంతేకాదు, రీసెంట్లీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినారు. అండ్ స్టేట్మెంట్ పైన ఏంటంటే మన ఫ్యాన్స్ చాలా అంటే చాలా కోపం చూపిస్తున్నారు అన్నమాట, WWE ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పుడు రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ ఇన్ ఫ్యూచర్లో రా, స్మాక్ డౌన్ ఇదంతా మనకి నెట్ఫ్లిక్స్లోనే చూడడానికి దొరుకుతాయి అనమాట. అంటే వాళ్ళ కంట్రీలో ఓన్లీ ఇప్పుడు వాళ్ళ కంట్రీలో మన స్మాక్ డౌన్ USA పైన వస్తుంది అనమాట, అండ్ రా ఏమో నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది. బట్ మిగతా కంట్రీస్లో ఏంటంటే మన నెట్ఫ్లిక్స్ పైన మొత్తం అనమాట, రా, స్మాక్ డౌన్ మొత్తం అండ్ పెద్ద ప్రీమియర్ ఈవెంట్స్ ఇవన్నీ నెట్ఫ్లిక్స్ పైన వస్తాయి అనమాట. అండ్ మేబీ మన కంట్రీలో కావచ్చు ఇన్ ఫ్యూచర్లో. సో ఇప్పుడు ప్రెసెంట్ అప్డేట్ ఏంటంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్కి అడిగినారనమాట. అంటే రీసెంట్లీ మన మైక్ టైసన్ వర్సెస్ జేక్ పాల్ మ్యాచ్లో చాలా బఫరింగ్ జరిగింది, అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ నెట్ఫ్లిక్స్లో వచ్చిందనమాట. ఆ మ్యాచ్ ఆ లైవ్ వచ్చినప్పుడు చాలా బఫరింగ్, చాలా లాగ్ వచ్చిందనమాట, చాలా మంది పరిచయం అయిపోయినారు. సో దీనిపైన మీరేమంటారు అని మన గేమ్ ట్రిపుల్ హెచ్కి అడిగినప్పుడు, ఈ బఫరింగ్ గురించి అడిగినప్పుడు మా ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే, చూడండి ఇప్పుడు ఒకవేళ మా రా షో అంటే ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత 60 మిలియన్ పీపుల్ 70 మిలియన్ పీపుల్ చూస్తున్నారు లైవ్, అండ్ అలాంటప్పుడు బఫరింగ్ అవుతుందంటే దీంట్లో ఎక్కువ తప్పేం లేదన్నమాట, అంటే మంచిది అన్నట్టు చెప్తున్నారు మన గేమ్ ట్రిపుల్ హెచ్. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు రా స్మాక్ డౌన్కి అంటే మిలియన్స్ అంటే 60-70 మిలియన్ పీపుల్ చూసినా చూడకపోయినా, ఇప్పుడు రసల్ మేనియా నెట్ఫ్లిక్స్ పైన వచ్చింది అనుకోండి. సో రసల్ మేనియా నెట్ఫ్లిక్స్ పైన వచ్చినప్పుడు దానికైతే 60 మిలియన్ 70 మిలియన్ పీపుల్ ఆరాంగా చూస్తారు. సో ఇప్పుడు అప్పుడు ఒకవేళ ఆ టైంలో లాగ్ అయితే మొత్తం బఫరింగ్ అయితే
అంటే ఇప్పుడు మనం ఒక మ్యాచ్ చూస్తున్నాము, ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు రోమన్ రాక్ ఎవరో ఫైట్ చేస్తున్నారు అండ్ కరెక్ట్ అదే టైంలో బఫరింగ్ అయిపోతే చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతాయి కదా. సో ఫ్యాన్స్కి అయితే అసలు నచ్చదు కదా. అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్కి ఏమో లాభం కనిపిస్తుంది, అంటే 60 మిలియన్ 70 మిలియన్ పీపుల్ చూస్తే మంచిదే కదా, అంటే డబుల్ లాభం కనిపిస్తుంది అన్నమాట మన గేమ్ ట్రిపుల్ హెచ్కి. బట్ ఫ్యాన్స్కి ఏంది, ఫ్యాన్స్ సంగతి ఏంది, ఈ బఫరింగ్ అయితే ఫ్యాన్స్కి ఏం నచ్చదు కదా. సో ఇప్పుడు ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు, గేమ్ ట్రిపుల్ హెచ్ నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతావు, అంటే 60 మిలియన్ 70 మిలియన్ పీపుల్ చూస్తే ఓకే అంటే బఫరింగ్ అయితే మంచిగా ఉంటుంది అని ఈ టైప్లో ఫ్యాన్స్ కొంచెం నారాజ్ అవుతున్నారు అన్నమాట. సో డబ్ల్యూడబ్ల్యూ ఏదో ఒకటి చేసి ఈ బఫరింగ్ని కొంచెం ఫిక్స్ చేసేయాలన్నమాట. ఈ తమాషాలు ఏం జరగకుండా, అంటే ల్యాగ్ కాకుండా బఫరింగ్ కాకుండా ఏం కాకుండా స్మూత్గా ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఎట్లా వస్తుందో స్మూత్గా అట్లా వచ్చేలా చేస్తే మంచిగా ఉంటుంది. లేదంటే ఇప్పుడే ఫ్యాన్స్ ఇంత కోపం చూపిస్తున్నారు, అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పై వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ బఫరింగ్ జరిగింది అనుకోండి, ఇక అప్పుడు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇచ్చి పడేస్తారు మన గేమ్ ట్రిపుల్ హెచ్కి. సో అందుకని ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మన బ్లడ్ లైన్ అప్డేట్స్, మన బ్లడ్ లైన్ స్టోరీ, మన రోమన్ రైన్స్ మొత్తం సీఎం పంక్ అన్నిటి గురించి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మాట్లాడబోతున్నాము. సో ఇక్కడ నుంచి మన బ్లడ్ లైన్ అప్డేట్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ రోజు మన స్పాక్ డౌన్లో మన పాల్ హేమన్ వచ్చేసినారు, మన సీఎం పంక్ తీసుకొచ్చినారన్నమాట. అండ్ మనకి ఒరిజినల్ బ్లడ్ లైన్ అండ్ న్యూ బ్లడ్ లైన్ మధ్యలో ఒక మంచి బ్రోల్ చూడడానికి దొరికింది. అండ్ అంత బాగున్నాడు కరెక్ట్. ఇక్కడనే స్పాక్ డౌన్ అయిపోయాడు, రోమన్ రైన్స్ కొంచెం షాక్ అయినారు. రోమన్ రైన్స్ సీఎం పంక్ ఫేస్ టు ఫేస్ ఉండే అండ్ ఇక్కడనే స్పాక్ డౌన్ అయిపోయింది కదా కరెక్ట్. అది యాక్చువల్లీ ఒరిజినల్ ప్లాన్ చెప్తాను ఇక్కడ. అసలు ప్లాన్ ఏంటంటే వీళ్ళు V1 సైన్ చూపిస్తారు అనమాట. జస్ట్ కొన్ని సెకండ్స్ అక్కడ ప్రాబ్లం అయింది అక్కడ, అంటే టైం కొంచెం గడబడైపోయింది అనమాట. జస్ట్ కొన్ని సెకండ్స్ అంటే మీరు కరెక్ట్గా గమనిస్తే, మీకు కావాలంటే వీడియో చూడండి, మీరు కరెక్ట్గా గమనిస్తే మీకు ఏం తెలుస్తుంది అంటే రోమన్ రైన్స్ అక్కడ ఫ్రంట్లో వచ్చేసినారన్నమాట. అంటే ఫస్ట్ సీఎం పంక్ ఫేస్ టు ఫేస్ చూసి సీఎం పంక్తో మాట్లాడి, అంటే రోమన్ రైన్స్ ఇట్లా కెమెరా ముందు ఇట్లా వచ్చినారు. కరెక్ట్ ఇట్లా V1 సైన్ చూపించే ముందు జస్ట్ ఒక 2-3 సెకండ్ల ముందే మన స్మాక్ డౌన్ అయిపోయింది అన్నమాట. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మనకి ఒక జబర్దస్త్ షాట్ మిస్ అయిపోయింది బాస్. ఆన్ టీవీలో వీళ్ళు V1 సైన్ చూపించినారు, కానీ మన సీఎం పంక్ అక్కడ V1 సైన్ చూపించలేదు. మన సీఎం పంక్ GTS సైన్ చూపించినారనమాట. సైన్ చూపించిన ఫినిషర్ సైన్. అండ్ మన రోమన్ రైన్స్, జిమీ ఊసో, జే ఊసో, సామీ జైన్ అండ్ స్పెషల్లీ మన వాయిస్ మ్యాన్ మన పాల్ హేమన్ V1 సైన్ చూపించినారు. జబర్దస్త్ షాట్ మిస్ అయింది బాస్, నిజం చెప్తున్నా. ఇది ఒకవేళ ఆన్ టీవీలో వస్తే మాత్రం ఇంకా మజా వస్తున్నాయి అనమాట. జస్ట్ కొన్ని సెకండ్స్కే మిస్ అయిపోయింది అనమాట. జస్ట్ ఒక 10 సెకండ్లు ఇంకొస్తే ఈ షాట్ అయిపోతుండే. సో ఈ షాట్ మిస్ అయిపోయింది. బట్ సరే నేనైతే నేను ఉన్నాగా నేను అందరితో షేర్ చేసినాను. సో మీకు ఎట్లా అనిపించింది ఈ షాట్? నేను చాలా కిరాకుండే కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మన సర్వైవర్ సిరీస్ కోసం ఈ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది బాస్. అంటే మ్యాచ్ అయితే ముందే అఫీషియల్ ఉండే, బట్ 5th మెంబర్ ఎవరో కన్ఫర్మ్ లేకుండే కదా. సో హ్యాజ్ ఏ 5th మెంబర్ మన సీఎం పంక్ మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్లీ యాడ్ చేసింది. సో ఇది అఫీషియల్ మ్యాచ్ కార్డ్ అనమాట. సో మన సీఎం పంక్ యాడ్ అయిపోయినారు. అండ్ ఆల్రెడీ మన బ్రాన్సన్ రీడ్ అయితే అంటే లాస్ట్ వీక్ యాడ్ అయిపోయిండే. సో ఇప్పుడు మన సీఎం పంక్ ఒరిజినల్ బ్లడ్ లైన్ సైడ్ యాడ్ అయిపోయినారు అనమాట ఈ మ్యాచ్ కోసం. సో చాలా జబర్దస్త్ కనిపిస్తుంది మ్యాచ్ కార్డ్. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక ఫొటోస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఆఫ్ ఎయిర్లో మన జిమీ ఊసో, జే ఊసో మన వాయిస్ మ్యాన్కి పాల్ హేమన్కి హక్ చేసినారన్నమాట. ఎందుకంటే మీకు ఇక్కడ నేను ఒక చిన్న సీక్రెట్ ఇవ్వబోతున్నాను. అండ్ అది ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ ఎంత స్క్రిప్టెడ్ అయినా సరే, ఎంత పెద్ద స్క్రిప్టెడ్ అయినా సరే, ఏది ఉన్నా సరే, ఇలాంటి సెగ్మెంట్స్ ఒకసారి ఏమవుతాయి అంటే డబ్ల్యూడబ్ల్యూ మన సూపర్ స్టార్స్కి సర్ప్రైజ్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే బ్యాక్ స్టేజ్ పాల్ హేమన్ వస్తున్నారు, రోమన్ రైన్స్తో కలుస్తున్నారు ఓకే, బట్ ఆన్ టీవీలో ఇంకా పాల్ హేమన్ రాలేదు. సో అది వాళ్ళ కోసం అయితే సర్ప్రైజే కదా. అండ్ మీరు కరెక్ట్ గమనించినారంటే మీరు ఒక చిన్న నోటీస్ చేసినారు అనుకుంటా, అక్కడ కరెక్ట్ మన వాయిస్ మ్యాన్ ఎంట్రీ కాగానే లేడీస్ అండ్ జెంటల్మెన్ అని ఈ టైప్లో సౌండ్ రాగానే మన జియోస్ క్యారెక్టర్ బ్రేక్ చేసినా అంటే జియోస్ చాలా పిచ్చిగా హ్యాపీ అయిపోయినారు. వాట్ అంటే మన పాల్ హేమన్ వస్తున్నారా, మన వాయిస్ మ్యాన్ వచ్చినారా ఏందని ఒకటిసారి మన జేవుస్ అక్కడ క్యారెక్టర్ జస్ట్ కొన్ని సెకండ్స్ కోసమే జేవుస్ ఆడ క్యారెక్టర్ బ్రేక్ చేసిండు బాస్. అండ్ దాని తర్వాత జస్ట్ కొన్ని సెకండ్స్ అవుతాం మీరు అంటే కెమెరా అటుపోయి ఇటు తిరగంగానే మళ్ళీ ఒకసారి మన జేవుస్ కొంచెం సీరియస్ ఫేస్ పెట్టేసిండు అనమాట. అంటే మన పాల్ హేమన్ ఎంట్రీ కాగానే క్యారెక్టర్ బ్రేక్ అయిపోయింది. మన జేవుస్ చాలా పిచ్చిగా హ్యాపీ అయిపోయింది అనమాట. అండ్ మన రోమన్ రైన్స్ లైట్గా స్మైల్ ఇచ్చినారు అక్కడ. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఒక్కోసారి ఏం చేస్తుంది అంటే మన సూపర్ స్టార్స్కి సర్ప్రైజ్ చేస్తుంది ఆన్ టీవీలో. అంటే అలా ఫేస్ రియాక్షన్ క్యాప్చర్ చేయడానికి ఆ రియల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట. అంటే ఫేక్ ఉండదు, అది సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు. సో అది క్యాచ్ చేయడానికి మన డబ్ల్యూడబ్ల్యూ ఈ టైప్లో వేస్తుంది అనమాట. సో అదే చేసింది ఈరోజు. సో అందుకనే అంటే రోమన్కి ముందే తెలుసు, నాకు తెలిసిన ప్రకారం అయితే రోమన్కి తెలుసు అక్కడ మన వాయిస్ మ్యాన్ వస్తున్నారని, బట్ మన జిమీ ఊసో, జే ఊసో ఇలా తెలియదు అనమాట. సో అందుకని అంటే ఆఫర్ వెళ్ళగానే ఎంత గట్టిగా హక్ చేస్తున్నారు మన పాల్ హేమన్కి. వీడొచ్చు మీ స్క్రీన్ పైన
పైన వీళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయినారన్నమాట మన పాల్ హేమన్ రాగానే. ఇప్పుడు ఆన్ టీవీ సంగతి వదిలేయండి, బట్ ఆఫ్ ఎయిర్ గురించి మాట్లాడితే, ఆఫ్ స్క్రీన్ గురించి మాట్లాడితే వీళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయినారు. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాము ఇంకొక రీజన్ గురించి, ఇంకొక వై గురించి. అండ్ అది ఏంటంటే మన సీఎం పంక్ వచ్చేసినారు. ఓకే, బట్ సీఎం పంక్ ఎందుకు వచ్చినా అంటే సెత్ రాలెన్స్ కదా యాడ్ కావాల్సింది. అంటే నేను కొన్ని కామెంట్ చూసినాను, అండ్ నేను మీలో చాలామంది నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూనే ఉంటారు. సో కొంతమంది ఏమని మెసేజ్ చేసినారంటే, అన్న సెత్ రాలెన్స్ యాడ్ అయితే మంచిగా ఉంటుండే, బట్ సెత్ రాలెన్స్ యాడ్ కాలేదు, సీఎం పంక్ వచ్చిండు. కరెక్టే, అంటే ముందే నువ్వు చెప్పినావు సీఎం పంక్ వస్తాడని, బట్ సెత్ రాలెన్స్ వస్తే ఇంకా మంచిగా ఉంటుండే అని కొంతమంది ఈ టైప్లో ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏమో ఓకే సీఎం పంక్ వచ్చింది కదా బాగానే ఉంది అని కొంతమంది ఈ టైప్లో ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు చెప్తాను అసలు రీజన్ ఏంది, ఆ వై ఏందో మొత్తం చెప్తాను అనమాట. సో ఇప్పుడు చూడండి, మెయిన్ కథ ఏంటంటే మన కోడీ రోడ్స్ అండ్ రోమన్ రేన్స్ ఆల్రెడీ కలిసి హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేసినారు. అప్పటికి అంటే ఇప్పుడు వీళ్ళకి పడదనమాట, అయినా వీళ్ళు ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా కలిసి ఫైట్ చేసినారు. అండ్ ఇప్పుడు సెత్ రాలెన్స్ బి హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా కలిసి ఫైట్ చేస్తే ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే అసలు ఈ సూపర్ స్టార్స్కి ఇంకేం దొరకదనమాట. ఈ సూపర్ స్టార్స్ స్పాట్ లైట్ కోసం అందరూ రోమన్ రేన్స్ దగ్గరికి వస్తారు, అందరూ బ్లడ్ లైన్ కోసం బ్లడ్ లైన్ దగ్గరికి వస్తున్నారని ఈ టైప్లో ఫ్యాన్స్ కొంచెం మాట్లాడుతున్నారనమాట. అండ్ ఇంకొకటి సెత్ రాలెన్స్ రీసెంట్ టైంలో ఏమేమి చెప్పినారంటే, లేదు రోమన్ రేన్స్ కరెక్ట్ మనిషి కాదు, నేను మనం చాలా కష్టపడి రోమన్ రేన్స్ పవర్స్ అని తీసుకున్నాం, అండ్ మళ్ళీ ఒకసారి రోమన్ రేన్స్ చేతుల్లో పవర్ వస్తే మాత్రం మంచిది కాదని ఈ టైప్లో కొన్ని సెగ్మెంట్స్ బి చెప్పిన. అంటే ఈ టైప్లో మన సెత్ రాలెన్స్ మాట్లాడుతున్నారు. సో ఇలాంటప్పుడు కరెక్ట్ సెట్ అవుతలే అనమాట. అండ్ ఇంకొకటి నేను షాకింగ్ చెప్తాను, ఇంకో ట్విస్ట్ చెప్తాను. అండ్ అది ఏంటంటే మేబీ ఇది జరగచ్చు అంట, ఒక రూమర్ ఉంది. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన సీఎం పంక్ వచ్చేసినారు, సీఎం పంక్ యాడ్ అయిపోయినారు, బట్ సర్వైవర్ సిరీస్ టైంలో మేబీ బ్యాక్ స్టేజ్ సీఎం పంక్ పైన ఏమైనా అటాక్ జరగచ్చు అంట. అండ్ అప్పుడు సెత్ రాలెన్స్ వచ్చినా రావచ్చు అని ఈ టైప్లో ఒక రూమర్ ఉంది. దీన్ని మర్చిపోవద్దు, జస్ట్ ఇది ఒక చిన్న రూమర్ అనమాట. దీన్ని ఒకటి మీరు జస్ట్ మైండ్లో పెట్టుకోండి, మేబీ ఏం చెప్పలేము. అండ్ ఒకవేళ సింపుల్గా అంటే స్మూత్గా ఏమైనా జరిగితే మన సీఎం పంక్ వచ్చేస్తారు, యాడ్ అయిపోతారు, అంటే ఆల్రెడీ యాడ్ అయిపోయినారు, మ్యాచ్ బి జరుగుతూ ఉంటుంది. కానీ ఆ మ్యాచ్ మధ్యలో మన సెత్ రాలెన్స్ సీఎం పంక్ పైన అటాక్ చేయొచ్చు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సీఎం పంక్ అంటే సెత్ రాలెన్స్ ఇప్పటి నుంచి కాదు బాస్, అంటే లాస్ట్ ఇయర్ సర్వైవర్ సిరీస్లో మన సీఎం పంక్ రిటర్న్ చేసినప్పుడే ఆఫ్ ఎయిర్ కెమెరా మొత్తం ఆఫ్ ఎయిర్ వెళ్ళిపోయిన తర్వాత అయినా సెత్ రాలెన్స్ అంటే ఇట్లా మిడిల్ ఫింగర్ చూపించేసినారు, అయినా సెత్ రాలెన్స్ తిట్టి పడేసినారు మన సీఎం పంక్ అంటే వాళ్ళకి అంటే పడదన్నమాట. అంటే ఇంతకుముందు చాలా ఉండే, ఇప్పుడైతే కొంచెం పడుతుంది అనుకుంటా, బట్ ఒకప్పుడు అస్సలు పడకపోతుండే. సో అదే ఇక్కడ కనిపించింది అనమాట. సో ఇప్పుడు అదే స్టోరీ రన్ అవుతుంది. అండ్ ఇలా ఫ్యూడ్ ఇలా మ్యాచ్ రెసల్ మేనియా వరకు వెళ్తుంది. కానీ ఇక్కడ ఇంకో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సెత్ రాలెన్స్ అండ్ సీఎం పంక్ ది ఫ్యూడ్ రెసల్ మేనియా వరకు వెళ్తే రెసల్ మేనియాకి ఇంకా 5 months టైం ఉంది. సో ఇప్పుడు ఈ 5 months మొత్తం ఇలా ఫ్యూడే ఉంటుంది, ఆ 5 months వరకు నడుస్తుంది అంటే చెప్పలేం బాస్. ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ అండ్ మన సీఎం పంక్ ది జస్ట్ ఒక్క మ్యాచ్తో ఎండ్ కాలే కదా, 2-3 మ్యాచెస్ జరిగినాయి కదా. సో ఇప్పుడు ఈ 5 monthsలో ఇలా మధ్యలో 2-3 మ్యాచెస్ జరగవచ్చు సెత్ రాలెన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో. లేదా అంటే ఇప్పుడు ఒకవేళ సెత్ రాలెన్స్ ఏం ప్రాబ్లం చూపించకపోతే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ చూపిస్తారు. అంటే సీఎం పంక్ నువ్వు వచ్చి యాడ్ అయినావు, అంటే నువ్వు నా 5th spot తీసుకున్నావు అని ఈ టైప్లో. అంటే సెత్ రాలెన్స్ అయితే నో అంటున్నారు, బట్ నువ్వు అయినా ఎట్లా వస్తావు, నువ్వు నా ప్లేస్లో ఎట్లా వస్తావు ఈ టైప్ కొంచెం ఓపెన్ చూపిస్తారనమాట. అంటే ఓపెన్ చెప్పాలంటే బాస్, మీ అందరితో ఓపెన్ చెప్పాలంటే ఒక స్టోరీ కనెక్ట్ చేయడానికి. ఇప్పుడు సెత్ రాలెన్స్ అండ్ సీఎం పంక్ దారులు కొంచెం వేరే అయిపోయినాయి అనమాట. ఒకప్పుడు కనెక్ట్ ఉండే, మన సీఎం పంక్ ఇంజుర్డ్ కాకపోతే, ఈ రాయల్ రంబోల్లో ఇంజుర్డ్ కాకపోతే ఎప్పుడో ఇదే సంవత్సరం రెసల్ మేనియాలో ఎప్పుడో అయిపోతుండే అనమాట సీఎం పంక్ అండ్ మన సెత్ రాలెన్స్ ది మ్యాచ్. బట్ ఏంటంటే ఇంజురీ వల్ల కొంచెం ఇలా దారిలు వేరే అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఇలా దారిలు కనెక్ట్ చేయాలంటే ఒక స్టోరీ ఉండాలి. సో ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూకి. సో అందుకనే సీఎం పంక్ వచ్చేసినారు. సో ఇది ఓపెన్ చెప్పాలంటే రియల్ రీజన్. అండ్ ఇది మొత్తం స్టోరీ అక్కడికి వెళ్తే అనమాట సెత్ రాలెన్స్ అండ్ సీఎం పంక్ అంటే ఇప్పుడు ఇమీడియట్ జరిగిన సర్వైవర్ సిరీస్లో జరిగిన లేదా రాయల్ రంబల్లో జరిగిన స్టోరీ మాత్రం కంపల్సరీ వెళ్తుంది. సెగ్మెంట్లో మీరు కంపల్సరీ మాట వింటారు, సెత్ రాలెన్స్ ఈ మాట కంపల్సరీ చెప్తారు, నువ్వు 5th spot ఎట్లా తీసుకుంటావు అని ఈ టైప్లో కంపల్సరీ ప్రాబ్లం చూపిస్తారు. సో ఇది ఒక రీజన్ అనమాట అలా మ్యాచ్ బుక్ చేయడానికి. అండ్ ఇంకొక విషయం నేను మీ అందరికీ క్లియర్లీ చెప్పేస్తున్నాను, మనకు స్టిల్ సర్వైవర్ సిరీస్లో ఒక సర్ప్రైజ్ చూడడానికి దొరుకుతాయంట. ఇప్పుడు ఆ సర్ప్రైజ్ ద రాక్ వస్తారా, అదా సర్ప్రైజ్, లేదా మళ్ళొస్తారు ఎవరైనా మెంబర్ చేంజ్ అయిపోతారు, మేము చెప్పలేము. బట్ స్టిల్ మనకి సర్వైవర్ సిరీస్లో ఒక సర్ప్రైజ్ మాత్రం చూడడానికి దొరుకుతాయంట. ఇది మీరు ఒకసారి అంటే మీరు మైండ్లో పెట్టుకోండి, అసలు మర్చిపోకుండ్రి. అండ్ ఇప్పుడు మీరు ఈ ఫోటో చూడొచ్చు మీ స్క్రీన్ పైన, ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాస్. అంటే ఒకప్పుడు మన సామి జైన్ బ్లడ్ లైన్లో యాడ్ అయినప్పుడు సామి జైన్ ది ఫోటో ఇలా ఫొటోస్లో యాడ్ చేసినారనమాట. అంటే
దీంట్లో రోమన్ రేన్స్, జిమీ ఊసో, జే ఊసో రియల్ అనమాట, రియల్ ఫోటో. మిగతా మెంబర్స్ మొత్తం ఫోటోషాప్ అనమాట. సో సామి జైన్కి యాడ్ చేసినారు. సామి జైన్కి యాడ్ చేసి ఫ్యాన్స్ అంటే వీళ్ళు ఒకప్పుడు అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పినారు అనమాట. అండ్ ఇప్పుడు మా సీఎం పంక్కి యాడ్ చేసినారు. సో నిజంగా చాలా ఫన్ అనిపించింది ఈ ఫోటో నాకు. అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు బ్లడ్ ఫ్రెండ్స్ అనమాట. సో అందుకనే బ్లడ్ లైన్లో ఉన్నారు ఇలానే ఈ టైప్లో ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. జస్ట్ ఫనీ అనమాట. సో మీకు ఈ ఫనీ ఫోటో ఎట్లా అనిపించింది మీ కామెంట్లో చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు ఇంకొకటి మీరు గమనిస్తున్నారా, పాల్ హేమన్ మన సీఎం పంక్ తీసుకురావడం అంటే ఇది ఇప్పటి నుంచి కాదు. అంటే ఒకప్పుడు మన రోమన్ రేన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఒక సెగ్మెంట్ జరిగింది. అంటే మన సీఎం పంక్ అంటే పాల్ హేమన్, అప్పుడు మన పాల్ హేమన్ ఒక మాట చెప్పినారు సీఎం పంక్కి, హే సీఎం పంక్ నాకు కాపాడు అని మాట చెప్పిన గుర్తుందా మీకు? సో ఇది ఇప్పటి నుంచి కాదు బాస్, ఏదో వచ్చినారు సీఎం పంక్ యాడ్ అయిపోయినా అట్లా కాదు. అంటే ఒక లాంగ్ టర్మ్ స్టోరీ అనమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ మన ట్రిపుల్ హెచ్ ఏరాలో మనకి లాంగ్ టర్మ్ స్టోరీస్ చాలా అంటే చాలా చూడడానికి దొరుకుతున్నాయి బాస్. మీకు అర్థమవుతుందా? అంటే ఏదో ఇప్పుడు వచ్చేసినారు సీఎం పంక్ అంటే సెత్ రాలిన్స్ సీఎం పంక్ ఫీడ్ నడిపోయి ఏదో యాడ్ చేసిన అట్లా కాదు. అంటే మీరు ఏదో గుర్తుండొచ్చు, ఈ ఫోటో చూసినా మీకు కనీసం గుర్తొస్తుంది. మన పాల్ ఏమని చెప్పినారు సీఎం పంక్ ఒకప్పుడు రీసెంట్లీ, అంటే మన రోమన్ రేన్స్ రెస్ల్మేనియా తర్వాత రాలే కదా కొంచెం టైం కోసం. సో అప్పుడు మధ్యలో సెగ్మెంట్ జరిగిండే, మన పాల్ ఏమని క్లియర్లీ చెప్పినారు సీఎం పంక్ కాపాడని. సో మన ఒక లాంగ్ టర్మ్ స్టోరీ అనమాట. చాలా కనెక్ట్ అయితే మీరు చెప్తే ఇంకా షాక్ అయిపోతుంది, ఇంకా చాలా ఉందన్నమాట. అండ్ బాస్ అంతేకాదు, మీరు నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నారంటే క్వశ్చన్ ఏంటంటే పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ ఉన్నాడా లేదా పాల్ హేమన్ రోమన్ రేన్స్ సైడ్ ఉన్నాడా? సో ఓపెన్లీ చెప్పాలంటే మన పాల్ హేమన్ ఇట్లా చేయి మొక్కినప్పుడు రోమన్ రేన్స్ సైడే మొక్కిండనమాట. మీరు గమనించినారు అనుకుంటా, ఎవరెవరు గమనించలేదో వాళ్ళు ఈ ఫొటోస్ చూడొచ్చు అన్నమాట. మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ సైడే ఇట్లా చేయి ఇట్లా మొక్కినారనమాట. సో రోమన్ రేన్స్కే మన పాల్ హేమన్ ఎక్నాలజ్ చేస్తున్నారు. బట్ మన పాల్ హేమన్ ది డ్రెస్సింగ్ ఇదంతా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట, కొంచెం హీల్ లాగా అనిపించింది అనమాట. సో దీనిపైన ఇంకా చాలా రూమర్స్ వస్తున్నాయి. నేను చెప్తాను, అన్ని రూమర్స్ గురించి చెప్తాను, మీరు జస్ట్ కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజే ఒకటిసారి జరిగినప్పుడు ఈ రోజేమో తొందరపడి గుంతలో పడద్దు అన్నమాట. అర్థమవుతుంది? అంటే మనం వేరే వాళ్ళ కాదు, మీకు తెలుసు కదా, కొంతమంది తొందరపడి ఏదో వ్యూస్ వస్తాయని రఫ్ వీడియో చేసి పడేస్తే ఇష్టం అన్నట్టు మాట్లాడేస్తారు. బట్ మనం అట్లా కాదు, మీకు తెలుసు అది. మనం ఏంటంటే కొన్ని రూమర్స్ రాగానే నేను దాన్ని మంచిగా కనుక్కొని మొత్తం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అంటే ఆ రూమర్ కొంచెమైనా నిజం ఉందా అంటే లైట్ కొంచెమైనా సెన్స్ కనిపిస్తే అప్పుడే షేర్ చేస్తాను. సో అందుకని ఇవన్నీ షేర్ చేశాను. ఇంకా ఓపెన్ ఇవ్వండి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో నేను ఇంకో వీడియో నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ బాస్ అంతేకాదు ఈరోజు ఒక వీడియో వస్తుంది బాస్. అండ్ నేను ఓపెన్గా చెప్పాలంటే చాలా అంటే చాలా దిమాగ్ ఖరాబ్ ఉందన్నమాట. ఈరోజు ఒక వీడియో వస్తుంది. అండ్ ఆ వీడియో థర్డ్ వీడియో వస్తుంది. అండ్ ఆ థర్డ్ వీడియో ఓన్లీ నా ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ కోసమే, నా అస్సలైన సబ్స్క్రైబర్స్ కోసం ఓపెన్లీ చెప్పేస్తాను. ఆ థర్డ్ వీడియో ఓన్లీ నా అస్సలైన సబ్స్క్రైబర్స్ కోసమే. మీరు నా ఫీలింగ్ కొంచెం అర్థం చేసుకుంటారని నేను అర్థం చేసుకుంటున్నాను. అండ్ చూడండి, ఇప్పుడు నేను దాంట్లో ఒక మాట చెప్తా, థర్డ్ వీడియోలో ఒకటి చెప్తా అనమాట. అంటే అది నేను నార్మల్గా చెప్పినా మీరు చేస్తారు, దాంట్లో పెద్ద మాట ఏం కాదు, నేను నార్మల్గా చెప్పినా చేస్తారు. బట్ నా మనసులో చాలా ఉంది. ఈరోజు ఒక థర్డ్ వీడియో వస్తుంది, అది ఓన్లీ నా ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ కోసం, ఓన్లీ అది మీకోసమే. సో నాకు నా ఒరిజినల్ సబ్స్క్రైబర్ చూస్తే చాలు బాస్ ఆ థర్డ్ వీడియో. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.